దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఇప్పటి వరకు చెప్పినటువంటి టెస్టిమనీస్ అన్నిటిని బట్టి దేవునిని స్తుతిస్తుంటున్నాను. మొట్టమొదటిగా బోయాజ్ గారు వారి యొక్క కుటుంబం నుండి చివరిగా ఎవరైతే టెస్టిమనీస్ చెప్పారో వారి యొక్క టెస్టిమనీస్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా నేను విన్నాను. ఎందుకంటే కృతజ్ఞత అన్నటువంటి విషయాన్ని గురించి మాట్లాడాలి అన్నటువంటి ఉద్దేశంతో అనేక టెస్టిమనీస్ వింటున్నటువంటి క్రమంలో ఎక్కువగా నేను వినినటువంటి విషయం ఏంటి అంటే, ఈవెన్ డిఫికల్టీస్, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా దేవునిని మనం స్తుతించాలి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అన్నటువంటి విషయాన్ని గురించి ఎక్కువగా ఈరోజు మీరందరూ కూడా మాట్లాడి ఉన్నారు. దేవునికి కృతజ్ఞతలు తెలియజేసి ఉంటున్నారు. అందుని బట్టి దేవునికి నేను ప్రత్యేకంగా దేవునిని స్తుతిస్తున్నాను, దేవునిని మహిమపరుస్తుంటున్నాను. కృతజ్ఞత అనేటువంటి ఆ మాటను గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో స్పెసిఫిక్గా మాట్లాడినటువంటి విషయాలను గురించి ఈ సమయంలో మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. సాధారణంగా ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి ఒక గుడ్ హ్యాబిట్, చిన్నప్పటి నుంచే మన యొక్క పిల్లలకి కానీ లేదంటే మనం కానీ నేర్చుకునేటువంటి ఒక విషయం ఏంటంటే, ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు, మనం చేయలేకపోయినటువంటి పనిని చేసుకోగలిగినటువంటి పనిలో కూడా ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు వెంటనే వారికి మనం థ్యాంక్స్, కృతజ్ఞతను మనం తెలియజేసేటువంటి వారంగా ఉంటాం. ఈ కృతజ్ఞత తెలియజేసేటువంటి సమయంలో మనలో కలిగేటువంటి ఒక ఎమోషన్, మనలో కలిగేటువంటి ఒక భావన, వారు నాకు సహాయం చేశారు, ఐ హ్యావ్ టు థ్యాంక్ఫుల్ టు దెమ్, లేదంటే నాకు వారు చేసినటువంటి పనిని బట్టి నాకు ఎంతో కొంత హెల్ప్ అయింది, సంతోషం కలిగింది, కాబట్టి నేను ఏం చేయాలంటే వారికి నేను కృతజ్ఞత తెలియచేయాలి. మాటల రూపంలోనైనా క్రియల రూపంలోనైనా నాకు కలిగినటువంటి ఆ యొక్క ఎమోషన్ని వర్డ్స్ రూపంలో, క్రియల రూపంలో మనం ఏం చేస్తుంటున్నామంటే వారికి థ్యాంక్స్, కృతజ్ఞతను మనం తెలియజేసేటువంటి వారంగా ఉంటాం. బైబిల్లో మరి ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో 5 పదాలు, కృతజ్ఞత అనేటువంటి మాటకు హిబ్రూ భాషలో 5 వర్డ్స్ని ఉపయోగించున్నారు. 5 రకాలైనటువంటి పదాలను ఉపయోగించి ఉంటున్నారు. అందులో ఒక్క పదం తొదా అనేటువంటి పదం ఏదైతే ఉందో అది చాలా ప్రత్యేకతను కలిగి ఉన్నది అంట. తొదా, TODAH అనేటువంటి మాట ఏదైతే ఉందో ఉపయోగించినటువంటి 5 పదాలలో ఈ పదం చాలా ప్రత్యేకతను కలిగి ఉన్నది. ఎందుకు ఇది ప్రత్యేకతను కలిగి ఉన్నది అన్నటువంటి విషయాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉంటే, తొదా అన్నటువంటి మాట ఎక్కడైతే ఉపయోగించబడిందో ఏదర్ ఓల్డ్ టెస్ట్మెంట్లో, దాని యొక్క అర్థం ఏంటి అంటే దేవునితో మనము ఏకీభవించుట అంటే ఏ పరిస్థితిలోనైనా, ఏదర్ అది సమస్యలలోనైనా, మేలు జరిగేటప్పుడైనా, ఇబ్బందులలోనైనా, సంతోషంగా ఉన్నప్పుడైనా, మనం అనుకున్నది జరిగినా జరగకపోయినా, ఏ పరిస్థితిలోనైనా కూడా దేవునికి మనము కృతజ్ఞత చెల్లించాలి. ఇంకా దీనినే ఏమంటున్నారంటే దేవుని యొక్క విశ్వాస్యతను, దేవుని యొక్క కార్యాలను గురించి, ఆ కార్యము మన జీవితంలో జరగక ముందే దానికి మనము కృతజ్ఞత చెల్లించాలి. ఇంతకుముందు కీర్తన సిస్టర్ చెప్పినటువంటి విధముగా నేను దానిని పొందుకున్నాను, స్వస్థత పొందుకున్నాను అన్నటువంటి విషయాన్ని వారు అనుకొని ముందుగానే కృతజ్ఞత చెల్లించారు. అదేవిధంగా ఈ యొక్క తొదా అన్నటువంటి మాట ఉపయోగించినప్పుడు దాని యొక్క అర్థం ఏంటంటే దేవుని యొక్క విశ్వాస్యతను ముందుగానే మనము డిక్లేర్ చేయడం, దేవునితో మనము ఏకీభవించడం, దేవునికి కృతజ్ఞత స్తుతులను మనము చెల్లించడముగా ఈ యొక్క పదాన్ని గురించి మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం.
దాని యొక్క అర్థం ఏంటి, ఇంకా కొంచెం లోతుగా దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు ప్రజలు వారి యొక్క చిన్నతనంలో నుండే వారు నేర్చుకునేటువంటి ఒక విషయం ఏంటి అంటే ఈ యొక్క త్వధ అన్నటువంటి పదాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు వారు విశ్వాసంలో అభివృద్ధి చెందటం కోసం, విశ్వాసంలో ఎదగటం కోసం, విశ్వాసంలో దేవుని యొక్క విశ్వాసంలో దినదినము అభివృద్ధి చెందటం కోసం ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించేటువంటి వారుగా ఉంటున్నారు. వారి యొక్క విశ్వాసాన్ని ప్రకటించేటువంటి వారుగా ఉంటున్నారు. దేవుడు ఈ యొక్క కార్యాన్ని మా జీవితాలలో జరిగించబోతున్నాడు, దేవుడి యొక్క కార్యాన్ని చేయబోతుంటున్నాడు, దేవుడి యొక్క కార్యాన్ని మా యొక్క జీవితంలో ఆయన యొక్క శక్తి చేత, ఆయన యొక్క బలము చేత ఆయన తప్పనిసరిగా మా జీవితంలో ఈ యొక్క కార్యాన్ని జరిగించబోతున్నారు అన్నటువంటి విషయాన్ని, వారి యొక్క విశ్వాసాన్ని కృతజ్ఞత భావంతో ముందుగానే వారు ప్రకటించేటువంటి వారుగా ఉంటున్నారు. మరి ముఖ్యంగా క్రొత్త నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు అనేక పర్యాయాలు ముందుగానే ఆ కార్యం జరగక ముందే దేవునికి కృతజ్ఞత చెల్లించడం మనం చూడగలం. హిబ్రూ న్యూ టెస్ట్మెంట్ గ్రీక్ భాషలో రాయబడినప్పటికీ అక్కడ యూకరిస్ట్ అనేటువంటి మాట ఉపయోగించబడినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశం, ఆయన ఎదిగినటువంటి పరిస్థితులు, ఆయన ఎదిగినటువంటి సమాజం ఆయనకి నేర్పించినటువంటి విషయం ఏంటంటే ఆ కార్యం జరగక ముందే దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలి. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 11వ వచనంలో మనం చదువుకున్నట్లయితే 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టేటువంటి సమయంలో యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లించి కూర్చుండబెట్టి వారికి వడ్డించెను. ఇంకా ఆ కార్యం జరగలేదు, బట్ స్టిల్ ముందుగానే యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నారు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 36వ వచనంలో మనం గమనించినట్లయితే 4,000 మందికి ఆహారం పెట్టేటువంటి సమయంలో కూడా ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ తర్వాత వారికి ఆహారాన్ని పెట్టడం మనం చూడగలుగుతాం. ఈవెన్ యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనంలో మనం చదివినట్లయితే లాజరు, చనిపోయినటువంటి లాజరును లేపేటువంటి క్రమంలో కూడా తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ 3 సిచ్యువేషన్లో ఎక్కడ కూడా కార్యం అనబడేటువంటిది ముందుగా జరగల. బట్ యేసుక్రీస్తు ప్రభువారు నేర్చుకున్నటువంటి ఒక విషయం, ఆయన తండ్రి యందు ఉంచినటువంటి విశ్వాసాన్ని ముందుగానే ప్రకటించేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని యందు ఆయన ఉంచినటువంటి విశ్వాసాన్ని వెల్లడి చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎప్పుడైతే మనం దేవుని యందు మనం ఉంచినటువంటి విశ్వాసాన్ని మనము ప్రకటిస్తామో, వెల్లడి చేస్తామో, దాని తర్వాత దేవుడు తన యొక్క కార్యాన్ని మన జీవితాలలో కూడా జరిగిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ 3 కార్యాలలో ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అటు తరువాత దేవుని యొక్క కార్యము అక్కడ జరగడం మనము చూడగలుగుతూ ఉన్నాం. అదే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక సమయంలో ప్రార్థన చేశారు, తండ్రి నీ చిత్తం అయితే దీనిని తీసేయన్నారు, కానీ దేవుడు తీసివేయాల. ఒక రకంగా అక్కడ కూడా డిక్లరేషన్, దేవునికి కృతజ్ఞత భావంతో ఒకవేళ అడిగి ఉన్నప్పటికీ ఇట్ ఈస్ నాట్ గాడ్స్ విల్, అది దేవుని యొక్క ఉద్దేశం కాదు, దేవుని యొక్క చిత్తం కాదు. కాబట్టి కృతజ్ఞత అనబడేటువంటి మాట, త్వధ అనబడేటువంటి మాటను గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఏ పరిస్థితిలోనైనా, ఏ సందర్భంలోనైనా వీ హ్యావ్ టు థ్యాంక్ఫుల్ టు గాడ్, దేవునికి మనం కృతజ్ఞతను చెల్లించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఈ రోజుల్లో ఎక్కువగా సంఘంలో, యూనివర్సల్ చర్చ్లో, సార్వత్రిక సంఘంలో మనం చూస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే ప్రతిదానికి డిక్లరేషన్, యేసు నామంలో కలుగును గాక అంటే మీరు కూర్చున్న, నేను యేసు నామంలో కలుగును గాక అంటే కూర్చున్న వాళ్ళందరూ ఆమెన్ అంటే దాని యొక్క అర్థాన్ని, లేదంటే ఏ క్రమంలో అయితే దానిని మనం చేయాలో దానిని అలా చేయకుండా ప్రతిదానికి యేసు నామంలో కలుగునుగాక, జరుగునుగాక అని
తప్పుగా ఆ యొక్క విషయాన్ని మనం ప్రకటించేటువంటి వారంగా ఉన్నాం. మన యొక్క విశ్వాసంతో కాకుండా దానికే ఏమంటున్నారంటే, యాకోబు రాసినటువంటి పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, మీరు మీ భోగేచ్ఛల నిమిత్తమై మీరు తండ్రిని అడుగుతున్నారు కాబట్టి అవి మీకు దొరకట్లేదు. దేనికోసం మనం డిక్లేర్ చేస్తున్నాం, ఏ విషయాన్ని బట్టి మనం డిక్లేర్ చేస్తున్నామో కూడా, మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తున్నామో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసంతో ప్రకటించేటువంటి సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇది దేవుని చిత్తమేనా, ఇది దేవుని యొక్క చిత్తమేనా కాదా అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ పని నేను దేనినైతే డిక్లేర్ చేస్తున్నానో, యేసు నామంలో ఇది జరగాలని నేను కోరుకుంటున్నానో, లేదంటే ఆ మాటను నేను ప్రకటిస్తున్నానో, అది దేవుని నామ మహిమార్థమై నేను ప్రకటిస్తున్నానా లేదా? యేసు చేసినటువంటి ఆ 3 సిచ్యువేషన్స్లో అది దేవుని నామ మహిమార్థమై జరిగింది. లేదంటే అక్కడున్నటువంటి ప్రజల పట్ల ఆయన కనికరపడే ఆ యొక్క కార్యాన్ని జరిగించాడు. దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవుని యొక్క ఉద్దేశానుసారంగా ఆ యొక్క కార్యాలు జరిగించాడు, కానీ నాట్ ఫర్ సెల్ఫ్, భోగేచ్ఛల నిమిత్తం కాదు. కాబట్టి ఈ యొక్క యేసు నామములో ప్రకటించేటువంటి సమయంలో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా మనం కలిగి ఉండాల్సినటువంటి వారమైంటున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క కృతజ్ఞత అన్నటువంటి మాటను గురించి నేను ఆలోచన చేస్తూ నేర్చుకుంటున్నటువంటి సమయంలో, ఇన్ జనరల్గా మనం ఎమోషన్స్తోనే మన యొక్క విశ్వాసాన్ని, లేదంటే కృతజ్ఞత భావాన్ని మనం వెల్లడిపరిచేటువంటి వారంగా ఉంటున్నాం. అది ప్రజల ఎదుటైనా కానీ, దేవుని ఎదుటైనా కానీ, దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించేటువంటి విషయంలోనైనా కానీ, ఇట్ ఈస్ అవర్ ఎమోషన్స్. దేవుడు నా జీవితంలో ఏదో ఒక కార్యాన్ని జరిగించేశాడు, ఏదో ఒక అద్భుతాన్ని చేశాడు, ఏదో ఒక మేలును జరిగించాడు, కాబట్టి నేను ఇప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. మన యొక్క ఎమోషన్స్లో నుంచి, మన యొక్క భావాలలో నుంచి దేవునికి మనం కృతజ్ఞత చెల్లిస్తున్నాము అంటే, ఇట్స్ నాట్ గోయింగ్ టు లీవ్ ఫర్ లాంగ్ టైం. మన యొక్క ఎమోషన్స్ అనబడేటువంటివి కేవలం కొంతకాలానికి మాత్రమే, కొంత సమయానికి మాత్రమే. ఒక వ్యక్తి నాకు ఏదో సహాయం చేశాడు కాబట్టి నేను అతనికి కృతజ్ఞత తెలియజేశాను. మరలా ఫ్యూ మినిట్స్ తర్వాత, కొంత సమయం తర్వాత అదే వ్యక్తి నన్ను ఏదో బాధ పెట్టాడు కాబట్టి ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి ఎమోషన్ అనబడేటువంటిది నాకు టోటల్గా డిఫరెంట్గా చేంజ్ అయిపోతుంది. ఇప్పటి వరకు కృతజ్ఞతతో ఉన్నటువంటి నేను, ఎవరో ఏదో చేశారు, అదే వ్యక్తి ఏదో చేశాడనేసి అతని మీద ఉన్నటువంటి ఎమోషనల్ ఆ బాండ్తో, ఆ ఎమోషన్తో ఆ భావనతో నేను ఏమైపోతానంటే, ఆ కృతజ్ఞతను మర్చిపోయి కోపాన్ని పెంచుకుంటాను. సో కాబట్టి దేవునికి మనం కృతజ్ఞత తెలియచేస్తున్నాం, దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులను మనం తెలియజేస్తుంటున్నాం అంటే, ఇట్స్ నాట్ ఫ్రమ్ అవర్ ఎమోషన్స్. మన యొక్క భావోద్వేగాలలో నుంచి మనం దేవునికి కృతజ్ఞత తెలియచేయడం కాదు, కానీ విశ్వాసముతో దేవునికి మనం కృతజ్ఞత స్తుతులను మనం చెల్లించాలి. అందుకని హబకుకు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది, దాన్ని చదివి నేను ముగిస్తాను. హబకుకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం నుంచి మనకందరికీ బాగా తెలిసినటువంటి వర్స్. హబకుకు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయను. హబకుకు కూడా తన యొక్క విశ్వాసాన్ని కృతజ్ఞతాపూర్వకంగా ప్రకటిస్తుంటున్నాడు. ఏమి జరిగినా, ఏమి జరగకపోయినా, ఫలించినా ఫలించకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా,
నేను దేవుని యందు ఆనందిస్తాను, నేను దేవుని యందు సంతోషిస్తాను, నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకంటే ఆయనే నాకు బలము, ఆయనే నాకు సహాయము, ఆయనే నన్ను ఉన్నతమైనటువంటి స్థలములకు నడువు చేయగలిగేటువంటి వాడు. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మన యొక్క సాక్ష్యాలన్నిటి ద్వారా, అదేవిధంగా దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం, మనం మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిద్దాం. దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని యొక్క నామ మహిమార్థమై విశ్వాసంలో ఎదుగుట కొరకు దేవుని యందు మనం సంపూర్ణముగా విశ్వాసం ఉంచి దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మనం జీవిద్దాం. అది ఏ పరిస్థితి అయినా కావచ్చు, అది మనకు మంచి అయినా కావచ్చు, చెడైనా కావచ్చు, ఆరోగ్యమైనా కావచ్చు, అనారోగ్యమైనా కావచ్చు, దీవెనలైనా కావచ్చు, దీవెన లేకపోవచ్చు. ఏ పరిస్థితిలో అయినా కానీ దేవునికి మనం కృతజ్ఞత, ఆయనను మనం స్తుతిస్తూ, ఆయన యందు మనం ఆనందిస్తూ, ఆయనను మనము మహిమపరిచేటువంటి వారంగా ఉందాం. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, యొక్క రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. దేవా, మేము విశ్వాసంలో దినదినము అభివృద్ధి చెందుతూ, విశ్వాసంలో మేము ఎదుగుతూ, ప్రతి విషయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులను మేము చెల్లించడానికి మాకు సహాయం చేయండి. మాలో కలిగేటువంటి భావోద్వేగాలను బట్టి, భావనలను బట్టి, ఎమోషన్స్ని బట్టి కాక, మేము ఎల్లప్పుడూ విశ్వాసముతో మీకు కృతజ్ఞతాస్తుతులను మేము చెల్లిస్తూ, మీ నామ మహిమార్థమై మేమందరము జీవించినట్లుగా మీరే మాకు సహాయం చేయండి. మమ్మలను మీరు బలపరచండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకొనమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.